సో అది ఆయా దేశాల ఎకనామీ మీద పెద్ద దెబ్బతింది. ముఖ్యంగా ఒక ఇమేజ్ అనేది బాగా దెబ్బతింది. ఎందుకంటే గల్ఫ్ దేశాలు సేఫ్ హెవెన్స్ అన్న ఒక ఇమేజ్ బాగా దెబ్బతినేసి. సో దానివల్ల ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా ఇబ్బంది ఉంది. యుఏఈ ఏంటంటే ఈ ఒపెక్ దేశాల్లోని 4వ అతిపెద్ద పెట్రోలియం ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. మొదటేమో సౌదీ అరేబియా, రెండోదేమో ఇరాక్, మూడోది ఇరాన్, నాలుగోది యుఏఈ అన్నమాట. రోజుకి 3 మిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ని యుఏఈ సప్లై చేస్తుంది. ఇప్పుడు అది దెబ్బ తగిలిందని చెప్పచ్చు అన్నమాట. మరోవైపు అమెరికాలో కూడా ఈ వార్ అంటే ఇరాన్కి నష్టం జరిగింది అనేది అందరికి తెలుసు. కానీ అమెరికాకి కూడా పెద్ద నష్టం జరిగింది. అమెరికా కూడా దాదాపు 50 నుంచి 60 బిలియన్ డాలర్లు యుద్ధానికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు 1.3 ట్రిలియన్ బడ్జెట్ ని ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. మామూలుగా అయితే 900 బిలియన్ డాలర్లు అమెరికా డిఫెన్స్ బడ్జెట్, దాన్ని ఇంకొక 400 బిలియన్ డాలర్లు ఎక్స్ట్రాగా ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు అంటే మనకు అర్థమవుతుంది. ఇక అక్కడున్న పెట్రోల్ గ్యాలన్ అంటారు వాళ్ళు, మనం లీటర్ అంటాం, వాళ్ళు గ్యాలన్ అంటారు. గ్యాలను యుద్ధానికి ముందు $2.92 ఉండేది. అది ఇప్పుడు $4.18 పెరిగిపోయింది. అట్లాగే కన్జ్యూమర్ ఇండెక్స్ లాస్ట్ ఇయర్ 2024 మే తర్వాత కన్జ్యూమర్ ఇండెక్స్ అనేది బాగా పెరిగిపోయింది. 3.3కి ఇదయింది. అంటే సరుకుల కాస్ట్ అనేది బాగా అక్కడ పెరిగిపోయింది. సో అనవసరమైన మనకు సంబంధం లేని యుద్ధంలోకి అమెరికాను తీసుకెళ్లి మన జీవితాల్ని కాస్ట్లీగా మార్చేసి మన జీవితాల మీద బర్డన్ పెట్టాడు ట్రంప్ అన్న అభిప్రాయం అక్కడ అమెరికాలో పెరిగింది. ఇటీవలనే నిర్వహించిన ఒక పోల్లో 22% మాత్రమే ట్రంప్ ని సపోర్ట్ చేస్తున్నారు, 78% ట్రంప్ ని వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఈ రోజు చూస్తే $111 ఉంది. అదే యుద్ధానికి ముందు $67 ఉంది. అంటే 72.8% ఈ పెట్రోల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది పెరిగిందనమాట. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు వరల్డ్ అంతా పడింది. దీని మీద ప్రెజర్ ట్రంప్ మీద కూడా ఉంది. ఎందుకంటే ట్రంప్ కి నవంబర్లో మిడ్ ఎలక్షన్లు ఉన్నాయి. అలాగే అనేక దేశాలు అమెరికా మీద ప్రెజర్ పెడుతున్నాయి. రెండోది, ఆయా దేశాల ఎకనామీ దెబ్బతిన్నప్పుడు అమెరికా నుంచి ఎగుమతులు కానీ అమెరికాకు దిగుమతులు కానీ కూడా దెబ్బతింటాయి. సో అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే ఇది ఇంటర్లింక్డ్ ఎకనామిక్ సిస్టమ్, గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇవాళ ఒక్క దేశంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా ఇంపార్టెంట్ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ఎఫెక్ట్ అయితే దాని ప్రభావం ఇంటర్న్ అమెరికా మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. సో అందుకని ట్రంప్ కూడా యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాకపోతే అది ఎవరి టర్మ్స్, అంటే హూ బ్లింక్స్ ఫస్ట్ అంటారు, ఎవరు ముందు కళ్ళు ఆర్పాలి అనేది ఇప్పుడు అక్కడ జరుగుతుంది. మరోవైపు ఇరాన్ ఏమో ప్రకటిస్తుంది మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉంది, ట్రంప్ మళ్ళీ అటాక్ చేస్తాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ శాంతికి వ్యతిరేకం, ఇజ్రాయెల్ ఈ పీస్ డీల్ ని పడనివ్వదు. అమెరికా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ముఖ్యంగా ట్రంప్ ఈ చర్చలకి డిప్లొమాట్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా, అంటే జేరెడ్ కుష్నర్ కావచ్చు, స్టీవ్ విట్కాఫ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇజ్రాయెల్ ప్రతినిధులే. కాబట్టి ఇజ్రాయెల్ పడనివ్వదు, మళ్ళీ వార్ వచ్చే అవకాశం అయితే ఉంది, దానికి మేము రెడీగా ఉన్నాం అనేది ఇరాన్ నిన్న కూడా ఇరాన్లో కొంతమంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక గందరగోళం అయితే చోటు చేసుకుంది. ఇప్పటికి కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ కాలేదు. మరోపక్క ఇరాన్ పెద్ద ఎత్తున క్రైసిస్ లో ఉంది. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ట్రంప్ కు వ్యతిరేకత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరు 2 మెట్లు దిగి వస్తారు అనేది ఇంపార్టెంట్. అంటే ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరిగి ఒక కొలిక్కి వస్తే గానీ ఈ పరిస్థితి మారే అవకాశం లేదు.